ఈ మధ్యకాలంలో అందరం మనం కష్టపడుతున్నాం, కానీ ఆ కష్టపడేది ఏదైతే ఉంది కదా, కన్సిస్టెన్సీ అనేది లేదు. ఆ కష్టంలో అనేది ఒక ప్రోగ్రెస్ అనేది లేదు. అందుకోసం మనకు ఆ రిజల్ట్స్ అనేది దక్కట్లేదు అనమాట. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఒక విలేజ్లో వర్షాలు అనేది పడట్లేదు అనమాట. ఎందుకంటే ఆ విలేజ్ జనాలు కలిసి ఏదో తప్పు చేశారు. సో ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షం అయిపోయారే, మీకు వర్షాలు రావు 12 సంవత్సరాల వరకు, మీరందరూ కూడా చాలా మూర్ఖంగా బిహేవ్ చేశారు, అందుకోసం నాకు కోపం ఉంది, నేను వర్షం అనేది కురిపించాను, 12 సంవత్సరాల వరకు మీకు వర్షాలు లేవు, ఏం లేవు అని చెప్పినాడు. సరే అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుకుంటా నాన్ స్టాప్గా దేవుడిని మళ్ళీ ప్రే చేస్తున్నారు. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఇంద్రుడు అనేది వచ్చాడు, మీ బాధ చూడలేకపోతున్నాను, ఆఖరికి మీకు ఒక సొల్యూషన్ అనేది నేను కనుక్కున్నాను, ఆ సొల్యూషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఏం చేయండి అంటే, శంకరుడు ఏ రోజైతే ఆ డోలు భజాయిస్తాడో అప్పుడు మీకు వర్షం అనేది పడుతుంది. సో మీరు వెళ్ళి శంకరుడిని బతిలాడుకొని ఆయన కోసం ప్రేయర్ చేయడం అన్నాడు. సరే అని చెప్పేసి సొల్యూషన్ ఇచ్చి వెళ్ళిపోయి మళ్ళీ శంకరుని దగ్గరికి పోయింది అనమాట. శంకరుడా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ విలేజ్ వాళ్ళకి డోల్ అనేది భజాంచకు, ఎందుకంటే వర్షం పడుతుంది, వాళ్ళు వచ్చి నీకు అడుగుతారు, కానీ నువ్వు మాత్రం సైలెంట్గా ఉండాలని ఆయనకి వెళ్ళి చెప్పేసిండు అనమాట. ఆయన సరే అని చెప్పేసి వీళ్ళు శంకరునికి ఒకరికి ప్రే చేస్తున్నాడు, ఆయన ఏమో ప్రత్యక్షమైతే లేడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ విలేజ్లో ఎవరో ఒక పెద్ద మనిషి రోజు వర్షం పడతలేడు, కానీ పొలంకి వెళ్తున్నాడు. ఒక ఫార్మర్ ఏ పళ్ళు అయితే చేయాలో అన్ని పళ్ళు చేస్తున్నాడు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తున్నాడు. ఆ ఊరు జనాలు అందరూ కూడా తిడుతున్నారనమాట, అరే 12 సంవత్సరాల వరకు వర్షం పడదు కదరా బాబు, అయినా కూడా నువ్వు ఎందుకురా నాయనా రోజు పొలం పోతున్నావు, ఒక రైతు ఏదైతే చేస్తాడో అవన్నీ కూడా పళ్ళు చేస్తున్నావు, అయినా కూడా వస్తావు, ఏ గుడ్డి నమ్మకంతో నువ్వు పోతున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి చాలా మంచి సమాధానం చెప్పాడు. ఇది మన జీవితంలో చాలా పొజిషన్లో చాలా ప్లేస్లో యూస్ఫుల్ అవుతుంది. ఏమని చెప్పాడనంటే, వర్షం పడినా పడకున్నా నేను అనేది రోజు పొలానికి వెళ్ళాలి, నేనైతే వర్క్ చేస్తున్నా ఆ వర్క్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఈ వర్షం ఎప్పుడో పడుతుంది, అప్పటి వరకు నేను అట్లనే వెయిట్ చేసిన అనుకో, నాకు ఏదైతే పొలం చేసేకి సంబంధించిన వర్క్ ఏవైతున్నా అవి మర్చిపోతే ఆ రోజు వర్షం పడ్డప్పుడు అంత వేస్ట్ కదా, అందుకోసమే నా కన్సిస్టెన్సీ నా ప్రాక్టీస్ అనేది నేను మిస్ కావద్దు అనుకుంటున్నా, అందుకోసం నేను వెళ్ళి చేస్తున్నాను. ఈ మాట చెప్పిండు కదా, ఈ మాట చెప్పగానే ఇమీడియట్గా పార్వతి మాత విన్నదనమాట. పరిగెత్తుకుని వెళ్ళింది శంకరుని దగ్గరికి. ఇగో చూడు, కింద ఇట్లా జరుగుతుంది డిస్కషను, అతను రోజు పోతున్నాడు పొలానికి, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నాడు, నువ్వు ఎట్లయినా డోలు కొట్టాల్సిందే అన్నాడు. ఆయన కొట్టిండు, వర్షం పడ్డది. ఎవరి దగ్గర పడ్డదంటే, ఇతను ఎక్కడైతే డైలీ కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నాడో ఈయన పొలం దగ్గరనే పడ్డది. అండ్ ఆయన పొలం అనేది పండింది, అండ్ ఆయన అనేది ఎదిగిండు. మిగతా వాళ్ళు ఊరు జనాలు అదే ఇంట్లో కూర్చున్నారు, ఏడ్చుకుంటూ కూర్చున్నారు. అండ్ ఫైనల్గా ఇతన్ని తిడుతున్నారు, వాడు ఏం చేసిండో వానికి వర్షం పడదని తిడుతున్నాడు. అంటే ఇక్కడ మోరల్ ఏంటంటే, సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఏమైపోయినా సరే, కస్టమర్ ఉన్నా లేకున్నా ఎవ్రీ సండే మాత్రం సైట్ విజిట్లో మనం ఉండాల్సిందే. అక్కడ కస్టమర్స్ మిగతా లీడర్స్ తీసుకొస్తారు, మనం వాళ్ళని చూసి అవి ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ప్రాక్టీస్ చేయాల్సిందే. మనం ఎవ్రీ సండే మనకు సైట్ విజిట్ లేదని ఇంట్లోనే కూర్చున్నాం అనుకున్నాను, ఉన్న నాలెడ్జ్ కూడా పోతుంది, ఉంచుకున్నది కూడా పోతుంది, అట్లా అయిపోతుంది మీకు మళ్ళీ. అందుకోసం ఈరోజు మీరు క్రికెట్ ప్లేయర్స్ చూడండి, వాళ్ళు ఎన్నిసార్లు అవుట్ అయినా, ఒకవేళ మ్యాచ్ ఉన్నా లేకున్నా వాళ్ళ కన్సిస్టెన్సీ అనేది ఉంటూనే ఉంటుంది ప్రతిరోజు. విరాట్ కోహ్లీ ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పాడనమాట, విరాట్ కోహ్లీ నీకు ఇది కాకుండా ఇంకేమొచ్చు, ఇంకేం చేస్తావు అంటే, నాకు క్రికెట్ తప్ప ఇంకేం రాదు, నాకు ప్రాక్టీస్ తప్ప ఇంక నాకు ఇంకో భూమిపైన ఇంకేం తెలియదు అని చెప్తున్నాడు. కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం అండి, ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. అంతెందుకు ఈరోజు ఈ ఫీల్డ్కి వచ్చి 13 సంవత్సరాలు అయిందండి. ఇంతకుముందు ఒక 7-8 సంవత్సరాల వరకు ఒక్కరోజు కూడా ప్రోగ్రామ్ తీసుకోకుండా నేను లేను. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నెలకి వరస్ట్ కేసులో కూడా నేను దాదాపు ఒక 5 నుంచి 10 ప్రోగ్రాంలు అనేది నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే మిగతా బిజినెసెస్ ఈరోజు నాకు ఉన్నాయి. ఈ 5 నుంచి 10 ప్రోగ్రాంలు నేను తీసుకుంటా కదండి. ఎప్పుడన్నా ఏదన్నా మంత్ నాకు అట్లీస్ట్ 2 ప్రోగ్రామ్, 1 ప్రోగ్రామ్ తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఇమీడియట్గా నేను తడపడమో లేదంటే ఆ కంటెంట్ మర్చిపోవడం ఇవి జరుగుతుండే. అందుకోసం నేను ఏం చేస్తుంటే, ప్రోగ్రామ్ ఇన్నా లేకున్నా కూడా నా సెల్ఫ్ ప్రాక్టీస్ అనేది నేను ఇండివిజువల్గా కూడా ఒక రూమ్లో చేసుకుంటూనే ఉన్న ప్రోగ్రామ్ ఇస్తున్నట్టు, ఎందుకంటే నా కన్సిస్టెన్సీ, నా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ మిస్ కావద్దు. ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, అది స్పీచ్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూనే ఉంటాను నేను. అందుకోసమే ఈరోజు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అయినా, బిజినెస్ అయినా, ఒక స్టూడెంట్ అయినా, ఎవరైనా సరే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అంతెందుకు మీ ఇంట్లో ఫీమేల్స్ ఉంటారు, ఆడవాళ్ళు, పాపం వాళ్ళ కన్సిస్టెన్సీ చూడండి, డైలీ వాళ్ళ ఇంట్లో వంట చేస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా పాపం ఎప్పుడైనా బ్రేక్ తీసుకున్నా కూడా మీకు కన్సిస్టెన్సీ పోతుంది, ఇక అర్థమైందా? పాపం వాళ్ళు బ్రేక్ తీసుకోకుండా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకుంటా ఇంట్లో అందరు కడుపులు అనేది నింపుతున్నారు. వాళ్ళ కోసం ఒకసారి క్లాప్స్. కన్సిస్టెన్సీ నేర్చుకోవాలంటే ప్రతి
ఫీమేల్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు దేర్ కన్సిస్టెన్సీ అనమాట.